బాబుకి స్కూల్ ఫీజు కడదామని. స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి నువ్వు. మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందంటే నీకు. మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి. జోకులేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే. మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను. నల్లపూసలు గొలుసు లేదు, చేతికి గాజులు లేవు, నడుముకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. వారం రోజుల్లో చందన ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను. ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట్ చేస్తానే. డాడీకి పిచ్చెక్కిందేమో, అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పు నానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. రేయ్, మీరెన్నెన్న అనుకుంటారా, నాకేంట్రా భయం. ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు స్కూల్కి. నువ్వు పద, లోపల పద. పల్లవి అక్క రండి, కూర్చోండి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, మాకంతా తెలుసు. ఏంటో అక్క, నిన్నటి దాకా బాగానే ఉన్నాడు, సడన్ గా ఇలా మారిపోయాడు. ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా అంటాడు, టీలో పాలు ఎందుకేసా అంటాడు, చీటికి మడికి ఇలా తిడుతూనే ఉన్నాడు. అప్పుడే ఏమైందమ్మా, రేపో మాపో నీ మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు, తలుపు తీసి ఉంచితే సంతాడు. వేసిన పెగ్గు దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేసావే అంటాడు. మూడును బట్టి మాట్లాడతాడమ్మా. ఏంటక్క నువ్వు చెప్పేది? మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. అయినా ఆయనలో ఇంత సడన్ గా మార్పు ఎలా వచ్చింది? దానికి కారణం మా మొగుళ్ళేనమ్మా. మీ మొగుళ్ళ? దొంగ సచ్చినోడు, చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు. ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది. అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు, కొడతారు. అంటే వాళ్ళు తిట్టినా కొట్టినా మన పడుండాలా? తప్పదు కదమ్మా. నాటి త్రేతాయుగం నుంచి నేటి భ్రాంతియుగం వరకు ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను. పల్లవి, విడాకులంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోవడానికి? మన కర్మ ఇంతే అనుకుని బతకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమీ లేదమ్మా. అది కరెక్ట్ కాదు. వీళ్ళని ఊరికే వదలకూడదు. ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి. అయ్యవా, నీ మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా పొట్టోడికి బుర్ర ఉంటేగా బుద్ధి రావడానికి. అయితే ఈ సమస్యని నాకొదిలేయండి. మూడో క్లాస్ జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గుర్రు, మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పబోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు. చెప్పటం కాదు బ్రదర్, అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆశీస్సులే నీకు ఎప్పుడు. ఇంట్లోనే మొదలు పెట్టావేంట్రా దరిద్రుడా? గురు, ఈ పిల్లోడు నీ కొడుకా? అయిపోయా. ఈ పిల్లడు నీ కొడుకు అని అడుగుతున్నావు, నీ డౌట్ ఎందుకు వచ్చింది? సావిత్రి, వస్తున్నా. ఏ సావిత్రి, సావిత్రి నువ్వు రావే. పిలిచారండి? పిలవపోతే రావా? ఏ తమ్ముడు, చెప్పు, ఇదేంటి? చిప్స్. ఇదేంటి? మిక్చర్. ఇదేంటి? సోడా గురు. ఇది సోడా, ఇది మిక్చర్, ఇది చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటే అది నీకు డౌట్ కదా. ఉద్దేశం నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీకు డౌట్ వచ్చి అడిగావు కదా, డౌటే కదా. ఏంటండి? ఈడెవడు? మన కొడుకండి. మన కొడుకేనా? మన కొడుకైతే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది? చెప్పు, ఈడెవడు? మన కొడుకేనండి. తల్లివి నువ్వేనే, తండ్రి నేనా కాదో అది చెప్పు. చెప్పు నువ్వు ఇట్లా చెప్పు. నువ్వు డౌట్ అడిగింది నువ్వే కదా, ఏంటంటే వాగుతున్నావు. ఆగవే, ఎక్కడికి వెళ్తావే నువ్వు? ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ? నువ్వేంట్రా వాగుతున్నావు? ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ? ఎవడిళ్లలో 3 పిల్లలకు కొట్టుకోరే, చంపేస్తాను. వెళ్ళిపోండి పరదే. ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడ దాకున్నావు నువ్వు? చంపేస్తాను. నా బిడ్డకి తండ్రిని నేనా కాదా? నా బిడ్డకి తండ్రి ఎవడు? ఏంట్రా తలుపులేసుకున్నారు?
మన దెబ్బండి అంతే అమ్మ ఇక్కడ ఉన్నావు నువ్వు దా. చెప్పు ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేను అనుకున్నావా? ఎవరే నీకు అక్క? ఎవరే 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 నీకు అక్క? ఎవరే నీకు అక్క? వంగింది చాలు గాని ఏం ఆలోచించావు? ఈ అవమానం దారుణం, నేను సహించలేను. మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నికార్సైన మగాణ్ణి ఓ కులట మెయిన్ రోడ్డు మీద, అది అందరి ముందు, అందులోనూ నీ పెళ్ళం ముందు ఒక్కటి పిచ్చింది అనంటే ఇంకెందుకు నువ్వు బతకటం? నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా మావా, నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. మావయ్య ఆగు, ఇవాళ అసలు టైం బాగాలేదు. రేపు శుక్రవారం మార్నింగ్ 9 to 9:30 పరమ దరిద్రంగా ఉంది, అప్పుడు పోదు గాని. అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి 40 ఏళ్ళకే శుభం కార్డు వేస్తారా? మీరు అసలు మిత్రులేనా? ఊరుకో మామా, ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో, ఆ మాత్రానికి చచ్చిపోవాలా? ఏంటల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది. అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి. లాగిపెట్టి నువ్వు కూడా టేకాల్సింది. ఎవరు నేనా? ఆ. ఊరుకోరా. అది అసలు ఎలా ఉంది అనుకున్నావు? ఆడ మైక్ టైసన్ లా ఉంది. అది ఇచ్చిన పంచికి కళ్ళు బయర్లు గమ్మి, నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్కి ఆ రాక్షసి కళ్ళు బయర్లు గమ్మాలి, జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. శభాషలుడు, ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు. నేనేం చేయాలి చెప్పు? నిన్ను 10 మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి. ఊరుగా బా, శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు, మూలేసిన చీపురు అనుకున్నావు, సట్టుకుని సంకలు అట్టుకొచ్చేయడానికి. అది కష్టంగానే ఇంకొక ఐడియా చెప్పు. అంటే ఏంట్రా, మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని, లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని? వాడు నికార్సైన ఫుల్ బాటిల్ రా. ఒరే రాంబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్య శీలంతో ఆడుకో. అవసరమైతే మేం కూడా హెల్ప్ చేస్తాం. థ్యాంక్స్ అల్లుడు. ఆ, మీరు కోఆపరేట్ చేస్తానంటే ఉమ్, నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి yes. ఆ రేప్ ని ఆ. మన పురుష జాతికి Yes. నేను అంకితం చేస్తా. శభాష్. వెళ్ళనా? వెళ్ళు. ఓకే. ఇదే స్పీడ్ వెళ్ళు మావా. ఏం చేస్తాడో ఏంటో, ఎలక్కి వెనక్కి ఫైట్. ఏ? ఏంటి మావా పిచ్చి మొహం వేసి చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 sides ఉంటేనే రంజక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. వెళ్ళు. జంప్ జంప్. లే 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 శ్రీకన్య, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? ఆ. నన్నా? ఆ. రా. ఆ. ఆగరా. నేను ఆగను. రేయ్, నేను ఆగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేను ఆగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేను ఆగను. రేయ్, నేను ఆగను. ఆగరా. ఆ. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు, నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలరా. రేయ్, నన్ను రేప్ చేస్తావా?